మూవీ స్టార్టింగ్ లో 8 ఏళ్లున్న కెమ్రీ అనే చిన్నారి తన స్కూల్ ప్రామ్ కోసం తన బెస్ట్ ఫ్రెండ్ బ్యారెస్ తో కలిసి డాన్స్ రిహార్సల్ చేస్తుండగా సడన్ గా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అందరూ షాక్ లో ఉండి ఆమె వైపు పరిగెత్తుతారు. ఆమె టీచర్ అండ్ ఆంటీ అయిన ఫెరడే అక్కడికెళ్లి వెంటనే ఆ చిన్నారిని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్తారు. కొద్దిసేపటి తర్వాత కెమ్రీ తల్లి డెనిస్ కూడా హాస్పిటల్ కి రీచ్ అయ్యి తన కూతురు ఆ పరిస్థితులు ఉండడం చూసి బాధపడుతుంది. కానీ ఫెరిడే ఆమెను ఓదార్చుతూ దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, పిల్లలు డాన్స్ రిహార్సల్ చేస్తుండగా కెమ్రే కాస్త ఎక్కువ ఎగ్జైటెడ్ అయిపోయి స్ప్రో కోల్పోయిందని చెప్తుంది. డెనిస్ కూడా ఇప్పుడు అంతా మామూలుగానే ఉందని కూల్ అవుతుంది. కానీ డాక్టర్ అక్కడికి వచ్చి 8 ఏళ్లున్న కెమ్రేకి HIV పాజిటివ్ ఉందని చెప్పడంతో డెనిస్ షాక్ అవుతుంది. కెమ్రేకి ఇంత చిన్న వయసులో ఎయిడ్స్ ఎలా వచ్చిందని ఆమెకు అర్థం కాదు. డాక్టర్ అంటాడు, కెమ్రేకి చిన్నప్పటి నుంచి ఈ వైరస్ తన బాడీలో ఉండే ఛాన్స్ ఉంది, లేదా పేరెంట్స్ నుంచైనా రావాలి. ఇది కూడా అవ్వకపోతే తల్లి పాల ద్వారా ఈ వ్యాధి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చని డెనిస్ కి చెప్తుంది. అయితే డెనిస్ హస్బెండ్ 8 ఏళ్ల క్రితం తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే చనిపోయాడు. తనకి కానీ తన హస్బెండ్ చనిపోయిన తర్వాత చనిపోక ముందు కానీ ఎవరితో రిలేషన్ లో లేదని చెప్తుంది. ఈ 7 ఏళ్లలో తనకు ఆ వ్యాధికి సంబంధించి ఎలాంటి లక్షణాలు కూడా కనిపించలేదు. ఒకవేళ ఉంటే నేనిప్పటికీ చనిపోయి ఉండేదానని డెనిస్ దుఃఖంతో డాక్టర్ తో చెప్తుంది. కానీ డాక్టర్ అంటుంది, HIV ఉన్న ప్రతి రోగి తొందరగా చనిపోతారని నేను చెప్పట్లేదు. కొన్నిసార్లు వైరస్ శరీరంలో సైలెంట్ గా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది విని డెనిస్ కి ఏమీ అర్థం కాక ఆమె మనసు ఇప్పుడు 8 ఏళ్ల క్రితం తనకు జరిగిన జ్ఞాపకాల్లోకి వెళ్తుంది. ఒక రోజు డెనిస్ తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలో ఎంజాయ్ చేస్తుండగా అక్కడ ఆమె కెమ్రే ఫాదర్ టోల్గాను ఫస్ట్ టైం మీట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కలిసి టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు. టైం అయ్యే కొద్దీ మెల్లిగా వారిద్దరూ ప్రేమలో పడతారు. ఒక రోజు డెనిస్ కి తనిప్పుడు ప్రెగ్నెంట్ అయిందని తెలుస్తుంది. కానీ ఆమె ఈ విషయం తెలిసిన తర్వాత భయపడుతుంది. ఎందుకంటే తన ఫాదర్ కి తన రిలేషన్షిప్ గురించి ఇంకా చెప్పలేదు. ఇక ప్రెగ్నెన్సీ వచ్చిందన్న టెన్షన్ లో బాత్రూమ్ లో ఎక్కువసేపు ఉండడం వల్ల డెనిస్ ఫాదర్ బయట కోపంతో ఆమె కోసం ఏమైందని వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకే డెనిస్ ఆ తొందరలో తను టెస్ట్ చేసుకున్నటువంటి ప్రెగ్నెన్సీ కిట్ ను అక్కడే బాత్రూమ్ లో వదిలేసి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నట్లు తన ఫాదర్ తో అబద్ధం చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. కానీ తర్వాత ఆమె ఫాదర్ బాత్రూమ్ లోకి వెళ్లి తన డాటర్ యొక్క ప్రెగ్నెన్సీ కిట్ ని చూస్తాడు. డెనిస్ తనకెంతో ఇష్టమైన సన్సెట్ పాయింట్ కి టోల్గాతో కలిసి వెళ్లి తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలనుకుంటుంది. కానీ డెనిస్ డల్ గా ఉండడం చూసి టోల్గా ఆమె ఫాదర్ ఆమెకి ఏదో అన్నాడని అర్థం చేసుకుంటాడు. టోల్గా డెనిస్ తో తన షాప్ లోన్ తీర్చేసిన తర్వాత ఆమె ఫాదర్ దగ్గరికి వెళ్లి వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడతానని, దాంతో వాళ్ళిద్దరు కూడా అప్పటి నుంచి ఇలా సీక్రెట్ గా కలవాల్సిన అవసరం ఉండదని చెప్తాడు. డెనిస్ కూడా టోల్గా పనులన్నీ అయిపోయిన తర్వాత అతనికి తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలని అనుకుని ఆ విషయం వెంటనే తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పకుండా ఇంటికెళ్తుంది. కానీ ఇంట్లో ఆమె ఫాదర్ ఇప్పటికే తన డాటర్ యొక్క ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుని కోపంగా ఉంటాడు. డెనిస్ తన ఫాదర్ తో వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారని, తొందరలో మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యామని చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ డెనిస్ ఫాదర్ కోపంతో తన డాటర్ కి ఒక చెంపదెబ్బ కొట్టి, నువ్వు ఇప్పటి నుంచి నా కూతురువే కాదు, ఈ రోజు నుంచి నా దృష్టిలో నువ్వు చనిపోయినట్లే, ఈ క్షణమే నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్తాడు. డెనిస్ తనకి పుట్టబోయే బేబీ కోసం తన ఫాదర్ ని ఒప్పించడానికి ట్రై చేస్తుంది. కానీ అతను వినడు. దీంతో డెనిస్ కంటి నిండా దుఃఖంతో ఇంటిని వదిలేసి వెళ్ళిపోతుంది. డెనిస్ ఇప్పుడు టోల్గా వర్క్ చేసే ప్లేస్ కి వెళ్తుంది. కానీ అతను అక్కడ ఉండడు. అతని ఫోన్ కూడా రీచ్ కావడం లేదు. టోల్గా బ్రదర్ ఆమెను ఇంటికెళ్లి టోల్గాను కలవమని చెప్తాడు. మరోవైపు టోల్గా ఏదో ఒక బాధతో బీచ్ లో కూర్చొని ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత డెనిస్ టోల్గా ఇంటికి రీచ్ అవుతుంది. ఇంట్లో చూస్తే టోల్గా తన చేయిని కట్ చేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు డెనిస్ కి తెలుస్తుంది. ఆ సీన్ చూసి డెనిస్ కంప్లీట్ గా బాధతో ఏడుస్తూ ఉంటుంది. ఒక్క క్షణంలో డెనిస్ ఇంటి లైఫ్ తో పాటు ప్రేమ కూడా తనని వదిలేసి వెళ్ళిపోతాయి. టోల్గా ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో డెనిస్ కి అర్థం కాదు. కానీ ఇప్పుడు మెల్లిగా డెనిస్ కి ఒక విషయం అర్థమవుతుంది. టోల్గాకి ఎయిడ్స్ ఉండొచ్చు, అందుకే అతను సూసైడ్ చేసుకుని ఉండొచ్చు అని అనుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో టోల్గాకి డాక్టర్ దగ్గర నుంచి ఒక విషయం తెలుస్తుంది. టోల్గాకు ఉన్న వ్యాధి ఇప్పుడు చివరి దశలో ఉందని, ఇక దాన్ని బాగు చేసే పరిస్థితి చేయి దాటిపోయిందని తెలుస్తుంది. టోల్గా తన పాత పార్ట్నర్ ని మీట్ అవుతాడు. ఆమె తనకున్న వ్యాధిని టోల్గా నుంచి దాచిపెట్టి ఉంచింది. అందుకే ఆమె వల్ల టోల్గాకి ఈ వ్యాధి స్ప్రెడ్ అయిందని తెలుస్తుంది. టోల్గా మనస్ఫూర్తిగా డెనిస్ ని లవ్ చేశాడు. కానీ ఇప్పుడు తనకొచ్చిన వ్యాధి వల్ల డెనిస్ కూడా ఆ శిక్షని అనుభవించాల్సి వస్తుందని బాధపడి ఆ గిల్టీ ఫీలింగ్ తో టోల్గా సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. ఇక సీన్ కట్ చేస్తే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత డెనిస్ కెమ్రే కోసం ఎంతో బాధపడుతుంది. కానీ తన బాధనంతా మర్చిపోయి కెమ్రేకి హోంవర్క్ లో హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కెమ్రే తన డ్రాయింగ్స్ లో నుంచి ఒక డ్రాయింగ్ ని తీసి తన మదర్ కి చూపిస్తుంది. అందులో కెమ్రే తన ఫాదర్ తో కలిసి ఎక్కడికో పర్వతాల్లో వెళ్తున్నట్టు ఉంటుంది. తన మదర్ ఏమో కొంచెం బిజీగా ఉందని తర్వాత వాళ్ళతో కలిసి వస్తుందని చెప్తుంది. డెనిస్ అది వెళ్ళి మళ్ళీ బాధపడుతుంది. అప్పుడు కెమ్రే ఆంటీ ఫెరిడే అక్కడికి వస్తుంది. డెనిస్ ఇంటి నుంచి వదిలేసి వెళ్లిపోయినప్పటి నుంచి ఫెరిడే ఆమెకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. కెమ్రేను తన సొంత కూతురులో చూసుకుంటుంది.
ఉంటుంది. డెనిజ్ ఫెరిడేతో తనకి కెమ్రేకి హెచ్ఐవి పాజిటివ్ ఉందని చెప్తుంది. డాక్టర్ చెప్పిన ప్రకారం తన పార్ట్నర్ నుంచి తనకు ఆ వ్యాధి వచ్చిందని, ఆ తర్వాత కెమ్రీకి ఈ వ్యాధి సోకిందని చెప్తుంది. వాళ్ళిద్దరికి డెనిజ్ జీవితంలో టోల్గా ఒక్కడే పార్ట్నర్ అని తెలుసు. అందుకే ఫెరిడే ఇప్పుడు టోల్గా పై కోపంగా ఉంటుంది. ఎందుకంటే అతను చేసిన తప్పు వల్ల డెనిజ్ ఇంకా కెమ్రే ఇద్దరు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారని టోల్గా పై కోపడుతుంది. ఫెరిడే కూడా అందుకే టోల్గా సూసైడ్ చేసుకుని ఉండొచ్చని అర్థం చేసుకుంటుంది. డెనిజ్ ఏమో తన డాటర్ కెమ్రేకి వేయాల్సిన మెడిసిన్స్ పనిచేయకపోతే తన కూతురు తనకి దూరం అవుతుందనే ఆలోచన మరీ భయపడుతూ ఉంటుంది. కానీ ఫెరిడే ఏదో ఒక విధంగా కెమ్రేను కాపాడదామని డెనిజ్ ని ఓదారుస్తుంది. నెక్స్ట్ డే డెనిజ్ కెమ్రేను స్కూల్ నుంచి తీసుకొచ్చి ఫెరిడే హస్బెండ్ ఉస్మాన్ యొక్క కేఫ్ కి వెళ్తుంది. నిజానికి అక్కడ ఆమె వర్క్ చేస్తుంది. కానీ ఉస్మాన్ ఫెరిడేలా కాకుండా డిఫరెంట్ గా ఉంటాడు. డెనిజ్ తన డాటర్ కెమ్రేను లోపల కూర్చోమని చెప్పి వర్క్ ని స్టార్ట్ చేస్తుంది. కానీ ఒక కస్టమర్ కి పొరపాటున ఓల్డ్ మెనూ తీసుకొచ్చి ఇవ్వడంతో ఆ కస్టమర్ కొత్త రేట్ ని పే చేయడానికి ఒప్పుకోడు. దీంతో అక్కడ పెద్ద గొడవ అవుతుంది. ఇక ఉస్మాన్ ఆ కస్టమర్ యొక్క బిల్ ను డిస్కౌంట్ రూపంలో ఫ్రీ చేసేస్తాడు. కానీ ఆ డబ్బును డెనిజ్ శాలరీ నుంచి కట్ చేస్తాడు. అయినా డెనిజ్ ఏం అనలేకపోతుంది. తర్వాత డెనిజ్ కెమ్రేని తీసుకుని ఫెరిడే ఇంటికి వెళ్తుంది. ఫెరిడే డెనిజ్ కెమ్రేల యొక్క ట్రీట్మెంట్ కోసం కొంత డబ్బు ఇస్తుండగా ఉస్మాన్ అది చూస్తాడు. వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా ఉస్మాన్ సీక్రెట్ గా వింటాడు. దీని ద్వారా అతనికి డెనిజ్ ఇంకా కెమ్రేలకు ఎయిడ్స్ ఉన్న విషయం తెలుస్తుంది. నెక్స్ట్ డే ఉస్మాన్ డెనిజ్ కెమ్రేలకు ఉన్నటువంటి వ్యాధి అనేది తన కేఫ్ పై ప్రభావం చూపకూడదని డెనిజ్ ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. ఇక డెనిజ్ కేఫ్ ఓనర్ తో తనకి తన డాటర్ కి ట్రీట్మెంట్ కోసం డబ్బు ఇప్పుడు చాలా అవసరమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఉస్మాన్ ఆమెకున్న వ్యాధి గురించి హార్ష్ గా మాట్లాడుతూ ఆమెను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. డెనిజ్ ఉస్మాన్ తనను ఉద్యోగం నుంచి తీసేశాడని ఫెరిడేకి చెప్పదు. కెమ్రేతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని తనే జాబ్ ని మానేశానని చెప్తుంది. అయితే ఇక్కడ డెనిజ్ ఫెరిడే ఉస్మాన్ యొక్క రిలేషన్ ని పాడు చేయొద్దని ఆమె అలా చెప్పుంటుంది. కానీ ఫెరిడే తన ఇంటికి వెళ్ళినప్పుడు ఉస్మాన్ ఫెరిడేతో మీరు ఆ రోజు మాట్లాడుకుందంతా నేను విన్నానని, డెనిజ్ కెమ్రేల నుంచి దూరంగా ఉండమని చెప్తూ వాళ్ళకొచ్చిన వ్యాధి మనకు కూడా స్ప్రెడ్ అవ్వకూడదని చెప్తాడు. ఉస్మాన్ డెనిజ్ ను ఉద్యోగం నుంచి తీసేశాడని ఫెరిడేకి అర్థమవుతుంది. ఆ రోజు నైట్ డెనిజ్ కెమ్రే నోట్బుక్ లో ఒక 3 విషెస్ ని రాసుకున్నట్లు చూస్తుంది. ఒకటేమో తనకి ఒక పెళ్లి కావాలని, మరోటి బ్యారిస్ తో కలిసి స్కూల్లో ప్రామ్ లో డాన్స్ చేయాలని, ఇంకా 3వ విష్ వచ్చేసరికి తన ఫాదర్ ని కలవాలని రాసి ఉంటుంది. తర్వాత రోజు నుంచి డెనిజ్ కి ఇబ్బందులు మరింత పెరుగుతాయి. ఉస్మాన్ వల్ల స్కూల్లో అందరికి కెమ్రే వ్యాధి గురించి తెలిసిపోతుంది. ఆ స్కూల్లో మిగతా పిల్లల పేరెంట్స్ కెమ్రేను స్కూల్ నుంచి తీసేయమని ఒత్తిడి చేస్తారు. స్కూల్లో ఉన్న పిల్లలు కూడా కెమ్రేను ఒక నీచమైన వ్యాధి ఉన్న అమ్మాయి అని పిలుస్తూ ఆమె నుంచి దూరంగా పారిపోవడం స్టార్ట్ చేస్తారు. కానీ కెమ్రే ఫ్రెండ్ బ్యారిస్ ఆమెకు సపోర్ట్ చేస్తాడు. ఇంతలో అక్కడికి బ్యారిస్ తండ్రి వచ్చి తన కొడుకుతో ఇక నుంచి నువ్వు కెమ్రే దగ్గరికి వెళ్ళొద్దని బలవంతంగా తన కొడుకుని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. అది చూసి కెమ్రే బాధపడి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత తన మదర్ తో స్కూల్లో అందరు నన్ను ఒక మురికి వ్యాధి వచ్చిన అమ్మాయిగా పిలుస్తూ నన్ను అందరూ దగ్గరికి రానివ్వకుండా దూరం పెడుతున్నారని చెప్తుంది. డెనిజ్ తన డాటర్ ని ఓదార్చుతూ నువ్వెంతో అందమైన అమ్మాయివని చెప్తుంది. మరోవైపు ఉస్మాన్ చేసిన పనుల వల్ల ఫెరిడే ఉస్మాన్ మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అయితే ఫెరిడే కెమ్రేను బాగు చేయడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఆమె డెనిజ్ కెమ్రేలు ఉంటున్నటువంటి ఇంటిని నమ్మి వాళ్లను తన ఇంటికి తీసుకొస్తానని చెప్తుంది. వాళ్ళ మధ్య జరిగినటువంటి ఆర్గ్యుమెంట్ అనేది డివోర్స్ వరకు వెళ్తుంది. అయినా కూడా ఫెరిడే ఇప్పటికీ కెమ్రేకి హెల్ప్ చేయాలని అనుకుంటుంది. మరోవైపు ఆ చిన్నారి ఆరోగ్యం క్రమంగా మరింత క్షీణిస్తుంది. ఆమె మళ్ళీ ఒక్కసారిగా స్ప్రో కోల్పోతుంది. డెనిజ్ ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. ఫెరిడే కూడా కెమ్రేను కలవడానికి హాస్పిటల్ కి వస్తుంది. డెనిజ్ ఫెరిడేతో కెమ్రేను చూసుకోమని చెప్పి తన ఫాదర్ ఇంటికి హెల్ప్ చేయమని అడగడానికి వెళ్తుంది. ఆమె తన ఫాదర్ ఇంటికి వెళ్లి కెమ్రేకి వచ్చినటువంటి వ్యాధి గురించి తన తండ్రికి చెప్తుంది. కానీ అతను ఆమె మాట వినకుండా డోర్ ని క్లోజ్ చేసేస్తాడు. డెనిజ్ ఇప్పుడు పూర్తిగా దుఃఖంతో కుంగి కృషించిపోతుంది. కెమ్రేను కాపాడడానికి ఇక ఏ మార్గం లేదని అనుకుంటుంది. స్కూల్ కూడా కెమ్రేను స్కూల్ నుంచి తొలగించాలని డిసైడ్ అవుతుంది. కానీ డెనిజ్ ప్రిన్సిపాల్ తో కెమ్రేను ప్రామ్ లో పర్ఫామ్ చేయడానికి అనుమతించమని రిక్వెస్ట్ చేస్తుంది. అయితే ప్రిన్సిపాల్ కూడా కెమ్రేకి హెల్ప్ చేయాలని ఆమెను హ్యాపీగా ఉంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తుంది. ఇక డెనిజ్ కెమ్రేకి ఒక పెళ్లిని చేస్తుంది. దీంతో కెమ్రే అది చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది. డెనిజ్ ఫెరిడే ఇద్దరు కెమ్రేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచడానికి ట్రై చేస్తారు. కానీ కెమ్రే తన ఫ్రెండ్ అయిన బ్యారిస్ ను కలవలేకపోవడం, అతనితో కలిసి ప్రామ్ లో డాన్స్ చేయలేకపోవడం గురించి బాధపడుతుంది. డెనిజ్ తన డాటర్ తో ప్రామ్ కి మనం తప్పకుండా వెళ్తామని, బ్యారిస్ తో నువ్వు డాన్స్ చేయగలవని భరోసా ఇస్తుంది. ఇదే టైంలో ఫెరిడే డెనిజ్ ఫాదర్ ని కలవడానికి వెళ్లి కెమ్రే ఫోటో చూపించి అతను తన గ్రాండ్ డాటర్ ని కలవడానికి ఒప్పిస్తుంది. దీంతో కెమ్రే చనిపోయే ముందు తన తాతను కూడా కలిసేలా ఫెరిడే చేసేస్తుంది. కానీ కెమ్రే హెల్త్ అనేది హాస్పిటల్లో చేర్చాల్సినంతగా మళ్ళీ క్షీణించిపోతుంది. ఆ చిన్నారి యొక్క రోగ నిరోధక శక్తి పూర్తిగా పనిచేయడం మానేస్తుంది.
ఆమెకిప్పుడు ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పనిచేయడం లేదు. డాక్టర్ ఈ చివరి రోజుల్లో కెమ్రేను సాధ్యమైనంత వరకు హ్యాపీగా ఉంచమని సలహా ఇస్తాడు. ఇక డెనిజ్ అలసిపోయి బాధతో హాస్పిటల్ బయట కూర్చుంటుంది. అప్పుడు ఆమె ఫాదర్ అక్కడికి వచ్చి తన డాటర్ తో నన్ను క్షమించు, ఇకపై నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటానని ప్రామిస్ చేస్తాడు. డెనిజ్ తన ఫాదర్ ని క్షమించి కెమ్రీకి తన తాతని మొదటిసారి పరిచయం చేస్తుంది. కెమ్రీ ఎన్నో ఏళ్ల తర్వాత తన తాతను ఫస్ట్ టైం కలుస్తుంది. అతను కూడా కెమ్రేను బాగా చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. హాస్పిటల్లో డిశ్చార్జ్ చేస్తున్న టైంలో కెమ్రీకి ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూసి డాక్టర్ కూడా బాధపడుతుంది. స్కూల్ కూడా కెమ్రీ కోరికను నెరవేర్చడానికి ప్రామ్ ను ఏర్పాటు చేస్తుంది. స్కూల్ మేనేజ్మెంట్ అంతా కలిసి కెమ్రీ హ్యాపీనెస్ కోసం అందరు కూడా అక్కడ కెమ్రీతో మంచిగా ప్రవర్తించమని ఒప్పిస్తుంది. కెమ్రీ చివరకు తన ఫ్రెండ్ అయిన బ్యారిస్ ను కలుస్తుంది. వాళ్ళిద్దరు కలిసి బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తారు. కెమ్రీ తన చుట్టూ ఉన్న అందరిని చూసి చెప్పలేనంత సంతోషిస్తుంది. కానీ డాన్స్ చేస్తుండగా కెమ్రీ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి అక్కడే చనిపోతుంది. అందరూ అది చూసి బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత కెమ్రీ తన తండ్రి చేయి పట్టుకుని మరో లోకానికి వెళ్తుంది. అంటే ఆ చిన్నారి చివరి కోరికైన తన తండ్రిని కలవడం కూడా నెరవేరుతుంది. ఇక్కడితో సినిమా ఎండ్ అవుతుంది. ఐ హోప్ ఈ సింపుల్ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీరు కనుక ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.